అద్వైత వేదాంతం ఆర్ఆర్ ర్యాపిడ్ ఫైర్. ఇదేమైనా బ్రహ్మ విద్య అనే నానుడి బాగా పాతుకుపోయింది మనలో. కానీ నిజంగా నేర్చుకుంటే బ్రహ్మ విద్య చాలా ఆసక్తికరంగా ఉంటుందని, స్వస్వరూప జ్ఞానం పొందటమే కాకుండా జీవన్ముక్తిని కూడా అనుభవించవచ్చని చూపించటానికి అద్వైత వేదాంతం ఆ నోట ఈ నోట అందరిలోనూ హత్తుకుపోయేలా చేయటానికి చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ ఆర్ఆర్ ర్యాపిడ్ ఫైర్. అద్వైత వేదాంతం అంటే ఏమిటి? అద్వైతం అంటే ఉన్నదొకటే బ్రహ్మ, వేదాంతం అంటే వేదం యొక్క తాత్పర్యం, అంటే నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని బోధించేది అద్వైత వేదాంతం. అద్వైత వేదాంతాన్ని ఎవరు జనబాహుళ్యానికి అందించారు? శంకరాచార్యుల వారు. వారి కాలంలో ఉన్న తక్కిన దర్శనాలను ఖండించి అద్వైత వేదాంతమే పరమసత్యంగా నిలబెట్టారు. అద్వైత వేదాంత సారం ఏమిటి? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మ మాత్రమే సత్యం, ఈ కనిపించే జగత్తు మిథ్య, జీవుడు పరమాత్మ తప్ప వేరే ఏమీ కాదు. మిథ్య అంటే ఏమిటి? సత్ అసద్భ్యాం అనిర్వచనీయం మిథ్య. అంటే సత్ కానిది అసత్ కానిది మిథ్య, ఒక కాలంలో ఉండి ఇంకొక కాలంలో ఉండదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్యాకి ఒక ఉదాహరణ ఇవ్వగలరా? కుండ మట్టి, మట్టి సత్యం, కుండ మిథ్య. కుండ లేకుండా మట్టి ఉంటుంది, కానీ మట్టి లేకుండా కుండ లేదు. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఒక సాధకుని ప్రయాణం ఎలా ఉండాలి? కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది, ఉపాసన యోగం పాటించి చిత్త ఏకాగ్రత పొంది, జ్ఞానయోగానికి వచ్చి వేదాంత శాస్త్రాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తే ఆత్మజ్ఞానం కలిగి మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే మరణానంతర స్వర్గలోక ప్రాప్తి కాదు. మోక్షం అంటే బంధకత్వం నుంచి విముక్తి, ద్వంద్వాలకు అతీతంగా ఎదగటం.